కలర్ రైస్లోకి నాటుకోడి ఫ్రై చేసుకుంటే ఈ రెండిటి కాంబినేషన్ ఉంటుంది. టేస్ట్ వేరే లెవెల్ అబ్బా. మొదటి ముద్ద నుంచి చివరి ముద్ద వరకు టేస్ట్ అస్సలు మారదు. ముక్క చూస్తే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. ఒకప్పట్లో నాటుకోడి తప్ప ఇంకేది దొరికేది కాదు. ఇప్పట్లో ఈ కోడి దొరకాలంటే చాలా కష్టమైపోయింది. దీనికోసం మా వారు కోడి కూసే టైంకి వెళ్తే మొక్కుడికే టైంకి కాల్ చేశారు దొరికిందిరా అని. ఫోన్ రావడం ఆలస్యం, జట్టు స్పీడ్లో వెళ్ళి తీసుకొచ్చేసారు. వాళ్ళు జట్టు స్పీడ్లో వెళ్తే మనం ఏమైనా తక్కువ ఏంటి? నేను రాకెట్ స్పీడ్లో వంట చేసేసా. ఈ కర్రీలోకి ఇది స్పెషల్ గెస్ట్. ఈ మసాలా దినుసులన్నీ దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. అవి కొంచెం వేగాక సన్నగా తరుక్కున్న టమోటాలు కూడా వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి. ఇది బాగా ఫ్రై అయినాక దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. అయినా ఇదంతా తెలిసిన ప్రాసెసే కదా, కాకపోతే తెలియని వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అందుకే. అన్నట్టు ఇప్పుడు వస్తున్న అగ్ని పరీక్ష ఎంతమంది చూస్తున్నారు? నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. నుంచి ఎంత మాట్లాడకూడదు అనుకున్నా నా మనసు అస్సలు ఆగట్లేదబ్బా. కామనర్స్ కోసం అని చెప్పి కామనర్స్ని పిలిచి ఇంత అవమానించడం అవసరమా? ఎంతవరకు కరెక్ట్ ఇది? కంటెస్టెంట్ నచ్చకపోతే ఏదో ఒక రీజన్ చెప్పి పంపించేయాలి. అంతేగాని అంతలా అవమానించాల్సిన అవసరం అస్సలే లేదు. నాకైతే ఇది అన్ఫేర్ అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అన్ఫేర్ అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. ఇకపోతే కర్రీ 70% కుక్ అయిన తర్వాత ముందుగా దంచుకున్న మసాలాను దీంట్లో యాడ్ చేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే నాటుకోడి ఫ్రై రెడీ. హలో వెళ్ళిపోకండి. వీడియో నచ్చిందా? ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.